మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రే ఆ పాపు అరే మావా బతికే ఉన్నాడు రా, ఏం చేద్దాం? ఇవన్నీ చాలా రిస్కీ పనులు రా. ఏదైనా తేడా వస్తే స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. అసలే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మన టైం బ్యాడ్ అయితే మనమే చంపేసామంటారు. వచ్చారా? సరే సరే త్వరగా బండి తీరా పోదాం. ఐఎమ్ సారీ గణేష్, నా అజాగ్రత్త వల్ల నీ ప్రాణాలు పోయాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. జై, నువ్వు బాధపడకు. నా చావుకి నువ్వు ఒక్కడివే కారణం కాదు. ఆ రోజు మీరు వదిలేసి వెళ్ళాక చావు బతుకుల మధ్యలో ఉన్న నన్ను ఎవరో వచ్చి గొంతు నిలిమి చంపేశారు. కరెక్ట్ టైం దొరికారు నాకు కొడక. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు. అలాంటిది నీ వల్ల నా పరువే పోయిందిరా. నిన్నెలా వదిలిపెడతాను రా? రోజు నా చేతుల్లో నువ్వు కావాల్సిందే. నా చెల్లిని నీ చెల్లిగా చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అనన్యను కూడా నువ్వే పెళ్లి చేసుకో. ఈ విషయం అనన్యకి ఎప్పటికీ తెలియనివ్వనని నాకు మాట ఇవ్వు జై. అలాగే గణేష్. థ్యాంక్ యూ జై. సారీ. తాతయ్య, రామ్మా అనన్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను తాతయ్య. తాతయ్య, మీకు విషయం చెప్పాలి. నాకేంటమ్మా, మీ అమ్మా నాన్న నన్ను బాగా చూసుకుంటున్నారు. అనన్య, ఎంతసేపు అయింది వచ్చి? ఎలా ఉన్నావు? ఇప్పుడే వచ్చానమ్మా. నాన్నేరి? పొలానికి వెళ్ళారు. రా, ఫ్రెష్ అప్ అవుదు గాని. రామ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోనుహృద్యానగమ్యం. ఓం ప్రణాయ స్వాహ మపానాయ స్వాహ వ్యానాయ స్వాహ బుధానాయ స్వాహ సమానాయ స్వాహ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయ నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి కాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ప్రసాదం పెట్టు. నాన్నా, ఎప్పుడు చూసినా ఈ గుడికే తీసుకొస్తారు. ఏదైనా స్పెషల్ ఉందా? ఇదిగో మీ గారాలు పట్టి అడుగుతోంది, సమాధానం చెప్పండి. చిత్తంలేవోయ్. ఈ పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. ఈ గుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. అమ్మా, మొదటిసారి మీ అమ్మను చూసింది కూడా ఇక్కడేనమ్మా. అమ్మా, వీళ్ళిద్దరి పెళ్లి చేసింది కూడా ఇక్కడే. అవునమ్మా. సమయం దొరికినప్పుడు ఈ గుడి విశేషాలన్నీ చెప్తానమ్మా నీకు. ఏవండి, మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు తిరిగి కబుర్లు చెప్పుకుందరు కానీ నాకు ఇంట్లో బోల్డంత పనుంది. పదండి పదండి. అలాగే అలాగే. అమ్మా, చెల్లిని కూడా మనతోనే ఉంచుకుందామమ్మా. మీ అమ్మమ్మ తాతయ్యలకి అదంటే చాలా ఇష్టమమ్మా. కొద్ది రోజులు అక్కడే ఉండని. నీ పెళ్ళయ్యేంత వరకేనమ్మా, తర్వాత వచ్చేస్తుంది. అందమా అందమా ఇంత గొప్ప అందమా తన
అందమానా అందమా అందమా. ఒరే అప్పిగా, నిన్ను చూసి ఎదుటోళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడకూడదురా. ఐఎమ్ కమింగ్ కుము. ఏయ్ కుము! ఏయ్ కుము! పట్టద్దు. వచ్చేయ్ కుము, నేను అప్పిని. వసే కుము అన్నానా లేదో కుమ్మేశావు అంటే నీ పేరు కుమారి కదా, నేను ముద్దుగా కుము అని పిలిచాను. ఆ విషయం నేను కుమ్మకు ముందు చెప్పాలరా అప్పి. అయినా అప్పిగా ఇదేం వేషం రా, దయ్యం వేషం? నాకు భయం వేసింది. నా మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావని ఈ దెయ్యం వేషంతో వచ్చాను. నిన్ను చూసి భయపడి చచ్చాను. ముందే చెప్పి చావచ్చు కదా. నా ప్రేమకు చావు లేదని చెప్పడానికి వచ్చాను. అబ్బచా, నేను నలుపు, నా మనసు తెలుపు, నీ చేత తినిపిస్తాను పులుపు. సరే కానీ కానీలు అర్థనాలు చలామణిలో లేవు. ఈ కుమారిని నా రాకుమారిలా చూసుకుంటాను. పూచి నాది, ఇంక నువ్వు ఏ పేచి పెట్టకు. అమ్మగారు నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. అయ్యగారు ఏంటే ఎప్పుడొచ్చినా చాలా దిగులుగా ఉండేదాన్ని, ఈసారి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? అదేం లేదమ్మా. నాన్న మీకొక పంతులు గారు రండి. అయ్యా నమస్కారం. రండి, శుభం. కూర్చోండి. అమ్మాయి నట్టింట్లో నడుస్తూ ఉంటే అమ్మాయి ముఖంలో పెళ్లికల ఉట్టి పడుతున్నట్టు కనిపిస్తోందండి. ఏంటి పంతులు గారు, అమ్మాయి గారికి సంబంధాలు ఏమైనా తెచ్చారా? అయ్యగారు ఊహనాలే కాని రాజకుమారుల్ని వరుసలో నిలబెట్టేను. పంతులు గారు ఆ. టీ తీసుకోండి. ఏమాయి బాగున్నావా? బాగున్నాను. అయ్యా చెప్పు చెప్పు. ఆ రాకుమారిని పక్కన పెట్టి ఆ కుమారితో నాకు పెళ్లి అయ్యేటట్టు ఏ యంత్రమో మంత్రమో సెలవివ్వండి. శుభమా అని పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటే మధ్యలో నీ కాగ్గోలేమిట్రా? పంతులు గారు వాడి కూడా వదిలేయండి, అసలు విషయానికి రండి. మన అమ్మాయికి ఏ మాత్రం తీసిపోకుండా కన్నబిడ్డలా చూసుకునేటువంటి బేషుగైన సంబంధం ఉంది. అలాగే పంతులు గారు, అయ్యా. ఓసారి అమ్మాయిని కూడా అడిగి చూస్తాను. అలాగేనయ్యా. ఏమా అనన్య, పంతులు గారు మంచి సంబంధం ఉందంటున్నారు, ఏమంటావు? అంటే నాన్న మీకొక విషయం చెప్పాలి. అది చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నాన్నగారు. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సరే అమ్మా, అబ్బాయి వాళ్ళని ఒకసారి రమ్మని మాట్లాడదాం. అన్ని బాగుంటే పంతులు గారి చేత ముహూర్తం పెట్టిద్దాం. ఏమంటారు పంతులు గారు? శుభస్య శీఘ్రం. థ్యాంక్ యూ నాన్న. పెద్దయ్య గారు ఏం చూస్తున్నారు? ప్రపంచాన్ని బాగుందా? విశాలంగా ఉంది. మరి ఇదే విషయాన్ని అయ్యగారితో చెప్పమంటారా? అబ్బో వద్దు, ప్రపంచం చీకటైపోతుంది. ప్రయాణం బాగా జరిగిందా బావగారు? జరిగిందండి. రండి రండి. రండన్నయ్య గారు. అమ్మగారు, అమ్మగారు, ఓ అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మగారు, ఈ విషయం మీకు తెలిసిందా? చెప్తేనే కదరా తెలిసేది. ఓగోరించావు గాని చెప్పి చావు. అదే అమ్మగారు, మీ మేనకోడలికి పెళ్లి చూపులు అంటండి. అబ్బా! ఇక్కడ దవడ పెళ్ళింది, అక్కడ బాజ మోగుద్ది. మా అమ్మాయి అంతా చెప్పిందండి. తన ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్ను. ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాడిని ఎంచుకుంది. నా కూతురి మాటను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను. ఎందుకంటే అమ్మాయి అంత తేలిగ్గా ఎవ్వరిని ఇష్టపడదు. అమ్మాయి గారు, అబ్బాయి గారు కత్తిలా ఉన్నారండి. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది నీకు.
అలా కూర్చోమ్మా. మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా బావగారు. ఏమండి, కట్న కానుకల గురించి మాట్లాడండి. బావగారు మరి కట్న కానుకల విషయం. అయ్యో బావగారు, నిలువెత్తు బంగారాన్ని మాకిస్తున్నారు. ఇంతకన్నా మాకింకేం కావాలండి? అవునన్నయ్య గారు, మీ అమ్మాయి ముందు ఎన్ని కోట్లిచ్చినా తక్కువే. సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంటే ఇంకేం కావాలి? శుభం. ఆలస్యమైంది వచ్చేసరికి. ఇంత ఆలస్యంగా వచ్చారే, రండి కూర్చోండి. కుమారి కూర్చోండి. పంతులు గారు మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా, దివ్యంగా ఉండాలి. దివ్యమైన ముహూర్తం ఉంది 4 రోజుల్లో. సరే అయితే ఆ రోజే నిశ్చితార్థాన్ని ఖాయం చేయండి. అమ్మా అనన్య, ఇలా రామ్మా. ఏవండి అన్నయ్య గారు, ఇవాళ నుంచి మీ అమ్మాయి మా ఇంటి కోడలు. అలాగే. అన్నయ్య గారు, మా ఇంటికి వచ్చేంత వరకు మా కోడలు జాగ్రత్త. అలాగే. ఎవరే వెళ్తుంది? అయ్యో అమ్మగారు, మీకు ఈ విషయం తెలీదా? అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందమ్మా. అర్జెంటుగా ఈ విషయం ఊరందరికీ చెప్పాలమ్మా. అన్నయ్య, ఏం నువ్వు చేస్తుంది? రా చెల్లెమ్మా, ఇదేనా రావటం? రామ్మా కూర్చో. ఏంటన్నయ్య, అనన్యకి సంబంధం చూసావంట? అవునమ్మా, మంచి సంబంధం. ఛే, నీకు తప్పనిపించడం లేదు? అదేంటమ్మా, నా కూతురు పెళ్లి చేయటం నాకు తప్పనిపించటం ఏంటి? అంటే ఆనాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన ఒప్పించి నీకు చేసిన మేలు మర్చిపోయావా? చేసిన మేలు ఇచ్చిన మాట మర్చిపోయే మనిషిని కాదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు నాకు చేసిన మేలు ఎప్పుడో తీర్చేశాను. ఇక ఇచ్చిన మాట అంటావా? నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు కయ్యలేను. చూస్తా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. శాంతం, నువ్వు నా చెల్లెలు అన్న ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే చేస్తాను, అంతే. అది చూస్తా. ఏరా నా ఏకైక పుత్ర, ఇల్లేంట్రా ఇంత సైలెంట్గా ఉంది? నా సైలెన్సర్ పెళ్ళం, అదే నీ మాతృమూర్తి ఇంట్లో లేదా ఏంటి? ఏమోనన్నా, నాకు తెలీదు. నన్ను డిస్టర్బ్ చేయకండి. సరిపోయింది పో. నాది నా లోకం, నీది నీ లోకం. నీ అమ్మదంటావా? అదో పెద్ద మా లోకం. ఏమైందా కాంతం, అలా అంబోర్లా ఊగిపోతున్నావంటే? అక్కడ మా అన్నయ్య అనన్యకి పెళ్లి సంబంధం ఖాయం చేశాడు. ఏంటమ్మా నువ్వు అనేది? ఇక్కడ మాత్రం మీరేం పట్టినట్టు ప్రశాంతంగా ఉన్నారు. ఆ! అయిపోయింది, అంతా అయిపోయింది. నేను కన్న కళ్ళన్నీ ఆవిరైపోయాయి. నా ఇంటి కోడలు చేసుకుంటే మా అన్న ఆస్తి మొత్తం నాకే వస్తుందని ఎంత ఆశపడ్డాను. కానీ మీరు చేసే పనుల వల్ల మొత్తం తలకిందులైపోయింది, సర్వనాశనం అయిపోయింది. అదేంటే మీ అన్న నీకు మాట ఇచ్చాడుగా? ఇచ్చాడు. ఇంటినే పట్టించుకొని మొగుణ్ణి బలాదురుగా తిరిగే కొడుకుని చూసి నా కూతుర్ని నీ కొడుకు ఎవరని నిర్మోహమాటంగా చెప్పేశాడు. పుట్టింట్లో మీ వల్ల నా పరువు పోయింది. అనన్య ఆస్తి మొత్తాన్ని పరాయి వాడు ఎవరో వచ్చి అనుభవిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. అయితే ఏం చేయాలో చెప్పమ్మా. ఏం చేయాలో నేను చెప్పాలా? హలో, చెప్పండి సార్. ఒకసారి నీతో మాట్లాడాలి. స్టేషన్కి వస్తారా అమ్మా? ఓకే సార్, ఈవినింగ్ కలుస్తాను సార్. ఓకే, రైట్. బాయ్ సార్. బాయ్. అయ్యగారు, ఈ పెగ్గేసండి. వాడిని వేసే వరకు నిద్రపోడు.
ఏమైందన్నా అంత ఆవేశంగా ఉన్నావు? వాడిని వదిలిపెట్టద్దురా. ఎవడన్నాడు? అదేరా, నడి రోడ్లో మనల్ని అవమానించాడుగా. అవునన్నా, నన్ను కూడా చేతకొట్టాడు. వాడి అంతు చూడాలన్నా. అదేరా, ఎలా ఎలా ఆ రోజు గణేష్ ని చంపేసి యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టు చేయలే, ఇది కూడా అలాగే చెయ్యన్నా. వాడిని నా దగ్గరికి ఎలా రప్పించాలో అని ఆలోచిస్తున్నాను రా. నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. చెప్పరా. అన్నా, ఆ రోజు బండి మీద వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని టచ్ చేస్తే ఫీల్ అయ్యాడు కదన్నా, దాని వైపు నుంచి ఆలోచించనా. శభాష్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ జై. అర్జెంటుగా కలవాలి అన్నారు. ఏం లేదు జై, ఈ కేసుని ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఎటువంటి ఆధారాలు దొరకడం లేదు. అందుకని ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? సార్, నేను అదే పని మీద ఉన్నాను. ప్రయత్నిస్తే ఫలితం దొరకకుండా పోదాం. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత దైవేచ్ఛ. సార్, నేను మళ్ళీ కలుస్తాను సార్. ఓకే జై, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే. హలో. రేయ్, నీకు కావాల్సింది, నువ్వు అమితంగా ప్రేమించింది నా దగ్గర ఉంది. రేయ్, మాట్లాడు. వద్దు, వీణ్ణి నమ్మి నువ్వు ఇక్కడికి రావద్దు. నా కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నేను చచ్చినా పర్వాలేదు. హలో భార్గవి, ఎక్కడున్నావు? నీకు దమ్ముంటే వీరనగూడెం తోటలో ఉన్నాను, రారా. భార్గవి, భార్గవి, భార్గవి. ఇదే ప్లేస్ చెప్పారుగా. భార్గవి, 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 భార్గవి. ఏమైంది భార్గవి? ఎవరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఇక్కడి నుంచి వెళ్ళిపో భార్గవి. వాడిని నేను చంపడానికి నీకేం స్కెచ్ చేశాడు. నేనున్నాను. ఏయ్, ఆ రోజు నా మరదల ముందే నన్ను కొట్టావు. నా మనుషుల్ని నన్ను తరిమి తరిమి కొట్టావు, అయినా సహించాను. నా మరదల్ని నీ వల్ల వేసుకున్నావు, అది చాలక ఇప్పుడు దీంతో తిరుగుతున్నావు. నాకు కాబోయే పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తున్నావు. ఇక నువ్వేం చేద్దామన్నా నేను సహించను. నీ చావుకి శుభం కార్డు పడాల్సిందే. ఆగు, నీ చేతిలో ఉన్నది పడే.
అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య 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 చూడు చంపే అన్నయ్య వదలదు చంపే అన్నయ్య ఏడవకమ్మా జయన్ ఉన్నాడుగా, నీకేం కాదు, సరేనా? అన్నయ్య 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 చెల్లి జాగ్రత్త. సరే అన్నయ్య 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 నన్ను వదిలేయొద్దు అన్నయ్య ఇప్పుడు అడిస్తే ఏం లాభమే? వాడిని గారాబంగా పెంచినప్పుడు, వాడు అడిగిందల్లా ఇచ్చినప్పుడు, చెడు తిరుగులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆడవలసింది. ఉన్న ఒక్క కొడుకుని సరిగ్గా పెంచలేదని ఆడవలసింది. నీ ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట అంటూ వాడిని నెత్తిని పెట్టుకుని పెంచావు. హద్దు అదుపు లేకుండా పెంచావు. నీకు నాకు చివరికి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. నీ ఆస్తితో నువ్వే ఊరేగు. ఏమయ్యా
తాపీగా కూర్చుని బాధపడుతున్నావా? ఏనాడన్నా నీ కొడుకుని సక్రమంగా పెంచావా? నీ తిరుగుళ్ళకి వ్యసనాలకి నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసావు. నిన్ను చూసి వాడు కూడా చెడిపోయాడు. కడకి వాడే లేకుండా పోయాడు. ఏ ఏ చెయ్యి లేస్తుంది. ఇది ఈ పౌరుషం కొడుకు గాడి తప్పినప్పుడు ఉండాల్సింది. నా మీదే చెయ్యి లేస్తుంది. కాంతం ఎవరి దగ్గర లొంగేదే లేదు. నన్నే కొడతావా? అందరి ముందు నన్ను గయ్యాలి చేసావు కదయ్యా. గయ్యాలి కాక ఇంకేంటి? ఈ దెబ్బ ముందే పడుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. చిచి, నీకు ఎంత చెప్పినా దండకే. నేను కూడా ఈ క్షణం నుంచి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వే ఊరేగు. ఏమండి ఏమండి, నన్ను క్షమించండి. మీరు కూడా వదిలేసి వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బ్రతకాలండి? నేను క్షమించేదే లేదే. ఇవాళ వచ్చిందే బుద్ధి నీకు. ఆనాడే నీ కొడుకు నువ్వు నా మాట ఉంటే ఈ రోజు ఇలా జరుగుంటేదే కాదు. మీరు కూడా అలా అంటే నేను ఎవరికి చెప్పుకోవాలండి? మీరు ఇంటి పట్టునుంటుంటే, మీరే అన్ని సక్రమంగా చూసుకుంటుంటే నేను ఇలా తయారయ్యేదన్నా. ఇప్పుడు నువ్వు నేను ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. బాధపడే ప్రయోజనం లేదు. లోపలికి రానయా. నానా, ఇప్పటి వరకు నేను చెప్పానే జే అన్నయ్య తినే. నమస్తే అండి. కూర్చో. సారీ సార్, నా వల్లనే గణేష్. జై, ఈ విషయంలో నీ తప్పేం లేదు. జరిగిందంతా భార్గవి చెప్పింది. లేదు సార్, ఆ రోజు నా నిర్లక్ష్యమే ఈరోజు ఇంతమంది బాధకు కారణమైంది. విధిరాతనెవ్వరూ తప్పించలేరు. అయినా నువ్వున్నావుగా జై. ఎన్నో రాత్రులు లోపలికి వెళ్ళి అబ్బాయిని బాగా చూసుకోవే. చెప్పు పిన్ని. తప్పు చేస్తున్నావు జై. ఇవన్నీ చెల్లెలు పెళ్లి తర్వాతే. ఏమైంది జే? అనన్య, నాకు దీనికి కొంచెం టైం కావాలి. ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం ఏం లేదు. కొంచెం అర్థం చేసుకోవా ప్లీజ్? సరే. ఓహ్